ఇంటి రెంటు, ఇంటి ఖర్చులు, పిల్లల చదువు ఖర్చులు, కారు ఈఎంఐ, లోన్స్ ఈఎంఐలు, ఇన్ని ఖర్చుల మధ్య ప్లాట్ ఎలా కొంటాము? మరి 40 years బ్యాక్ మావయ్య గారి పరిస్థితి కూడా ఇదేనేమో. ఆయన కూడా మీలాగే ఖర్చుల మధ్య సతమతమయ్యి ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేయలేకపోయారేమో. ఏదో అప్పుడు 20,000కి 500 గజాల ప్లాట్ ఆఫర్ వచ్చిందని 10 మంది కూర్చున్నప్పుడు షేర్ చేసుకున్న టాపిక్ అది. అంత మాత్రాన ఆ టాపిక్ను పట్టుకొని జీవితాంతం దెప్పి పొడుస్తుంటే ఆయనకి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంకా మనకైతే 2 పిల్లలు, మావయ్య గారికి మీరు 5 పిల్లలు. మన 2 పిల్లల్ని పెంచడానికే మనం ఎన్ని అష్టకష్టాలు పడుతున్నామో మీకు తెలుసు కదా. అలాంటిది మావయ్య గారు మీ 5 పెంచి చదివించి ఈ స్టేజ్కి తీసుకొచ్చారంటే తన స్తోమతకు మించి కష్టపడ్డట్టేగా. కనీసం ఎప్పటికైనా మా గురించి ఏం ఆస్తులు కూడబెట్టారని మన పెద్దవాళ్ళని దెప్పిపడడం మానేసి ఆ మాట రేపటి రోజున మన పిల్లలు మనల్ని అనకుండా జాగ్రత్త పడదామండి.